న్యూస్8 న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు. పాల్గొన్న కూటమి నాయకులు, బీసీ సంఘాల నేతలు. నాగరాజ్ గారిని, బీసీ నాయకురామ నాయకులు కొమ్మపల్లి శ్రీనివాస్ గారిని, నియోజకవర్గ తెలుగు సోదరులందరూ కూడా టెంట్లో కావాల్సిందిగా ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ క్రమశిక్షణగా మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి వచ్చి మన కుప్పాల ఇంద్రాదేవి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. అలాగే మన తొమ్మిది రాంబాబు గారు టీడీపీ సీనియర్ నాయకులు, ఆయన కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్య కారణం 199వ మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతోత్సవాల సందర్భంగా మనందరూ ఇక్కడికి హాజరవడం జరిగింది. మన జ్యోతిరావు ఫూలే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మహిళా స్కూల్స్, కళాశాలలు అన్ని పెట్టి బీసీలు, అదేవిధంగా ఎస్సీలు, మహిళలు బాగా చదువుకోవాలని తప్పించిన వ్యక్తి మన జ్యోతిరావు ఫూలే గారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మన తెలుగుదేశం పార్టీ మన రాధాకృష్ణ గారికి వందనాలు చేసుకుంటున్నాను. ఈ రోజు మన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా మన బీసీ నాయకులందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం ఇంత బాగా ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మన సోదరులు టీడీపీ, బీజేపీ, జనసేన మన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను. అక్కడికి ముందు నా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలతో జ్యోతిరావు ఫూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంతో ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే ఆ అర్హత ఒక్క కూటమి ప్రభుత్వమైన మన తెలుగుదేశానికి మాత్రమే దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. బడుగు బలహీన వర్గాల కోసమే కేవలం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి పెద్దపీట వేస్తూ మరి పార్టీని సృష్టించారు. ఆ పార్టీని అంతెంతై ఇంతెంతై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో కలిసి అఖండమైన అభివృద్ధిలో పయనిస్తూ బీసీలకు వేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్గా మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదటి భారతీయ సంఘ సంస్కర్త అని ఆయన పిలవడానికి 100% అర్హత ఉన్న వ్యక్తి ఎవరన్నా అన్నారంటే జ్యోతిరావు ఫూలే మాత్రమే. అలాగే మహిళలు ఇంటి పట్టునే కాకుండా సమాజంలో వారు కూడా భాగస్వామ్యాలను ఉద్దేశంతో ప్రప్రథమంగా మహిళా బాలిక ఉన్నత పాఠశాల స్థాపించింది కూడా భారతదేశంలో ఆయనకే దొరుకుతుందో. అటువంటి వ్యక్తి పూర్వం తెలుసు మీ అందరికీ కూడా బాల్య వివాహాలు జరిగేవి. మహిళలు చాలా దారుణంగా చూసేవారు, ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసేవారు. భర్త చనిపోతే వితంతువులు అవన్నీ కూడా బయటికి రానిచ్చేవారు కాదు. అటువంటి వారందరి గురించి ఈ సంఘంలో అత్యధిక స్థాయిలో సేవ చేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆయన జ్యోతిరావు ఫూలే గారు మాత్రమే అని
ఈ సందర్భంగా గర్వంగా తెలుపుతూ మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది మహోన్నతులున్నా వారి ఆశయాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆయన ఆశయాలు అందరూ కూడా మనందరం కూడా మన గుండెల్లోకి ప్రయత్నం చేయాలి. ఏదో ఇవాళ కార్యక్రమం జరుగుతున్నాం కాదు, మన మనసులో ఉండాలి. మన ఆడపిల్లలకి ఎంత గౌరవిస్తున్నాం, సమాజంలో అన్నగారిన వర్గాలకి ఎంత గౌరవం అని ఇవ్వగలుగుతున్నాం అన్నది మీరు మనసులో పెట్టుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంఘ సంస్కర్త ఉద్యమకారులు, సమాజ సేవకులు జ్యోతిబా పూలే గారి 199వ జయంతి సందర్భంగా అందరికీ జ్యోతిబా పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ మహనీయునికి అనేక విధంగా సామాజిక రుగ్మతలతో ఉన్నటువంటి కాలంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ వాటన్నింటినీ కూడా అరికట్టే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసి అనేక సామాజిక ఉద్యమాలను నడిపించినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే గారు. అనేక సామాజిక సంస్కరణలకి, ఉద్యమానికి బీజం పోసినటువంటి వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తమ గురువుగా జ్యోతిబా పూలే గారిని ప్రకటించారంటే పూలే గారి యొక్క గొప్పతనం, ఎటువంటి సంఘ సంస్కరణలకి ఆయన ఆజ్యం పోసాడనే దానికి ఒక నిదర్శనం. అదేవిధంగా విద్య లేనటువంటి రోజుల్లో విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా మహిళలకి, ఆడపిల్లలకి విద్య లేనటువంటి రోజుల్లో విద్య చెప్పించాలని ఒక సంకల్పం చేసి బాలికల కోసం ప్రత్యేకంగా స్కూళ్ళను కూడా కట్టించినటువంటి మహనీయుడు. ఆ రోజు ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఎవరు కనీసం చదువు చెప్పడానికి రాకపోతే వారు సావిత్రిబాయి పూలే గారిని ఆ స్కూల్కి పంపించి ఈరోజు వారందరికీ కూడా పాఠాలు చెప్పించే విధంగా కూడా ప్రోత్సహించారు. కులాల మధ్య ఐక్యత ఉండాలి, వర్గ వైషమ్యాలు ఉండకూడదని తలంచి అయిన సహపంక్తి భోజనాన్ని కూడా ప్రారంభించినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. అలాగే కార్మికుల యొక్క, రైతుల యొక్క, మహిళల యొక్క హక్కుల కోసం కూడా నిరంతరం కూడా పోరాడి వారికి అండగా నిలబడారు. అలాగే ఆయన సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని చైతన్యవంతం చేసే విధంగా, ఆ రోజునటువంటి మూఢనమ్మకాలను పారదోలే విధంగా తన రచనల ద్వారా, తన పుస్తక పత్రికల ద్వారా కూడా ప్రచార కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాలకి ఆత్మస్థైర్యం నింపే విధంగా వారి ముందుండి అందరినీ కూడా నడిపించినటువంటి విషయాన్ని మనందరం కూడా తీసుకోవాలి. అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు బీసీలకు బడ్జెట్లో ప్రత్యేకంగా 51,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి బీసీల అభ్యున్నతికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే బీసీ సప్లాన్ని ఏదైతే ఉందో దాని మీద గత సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు బీసీలకి పెద్దపీట వేసి బీసీ సంక్షేమానికి ఈ ప్రభుత్వం అనేక నిధులు కేటాయించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీ కుల గణనం చేసే విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముందుకు వెళ్తుంది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ పెడితే దాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 24% తగ్గించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరలా ఈరోజు ప్రభుత్వం దాన్ని 34% పెంచే విధంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, పట్టణంలో వార్డు ప్రెసిడెంట్లు కానీ, ఇతర పదవుల్లో కానీ 50% వరకు కూడా
బీసీలకు అవకాశం కల్పించామనే సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు గౌరవం కల్పించే విధంగా పార్టీ ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాలకి అందే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు బీసీ కాలనీలో ఉన్నటువంటి అభివృద్ధిని బీసీ కాలనీలో దేవాలయాల అభివృద్ధి కానీ రామాలయాల అభివృద్ధి కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈరోజు పెద్దపీట వేసి మన నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత కర్మలో అన్నీ కూడా పూర్తి చేస్తున్నామని సందర్భంగా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడైతే గత ఎన్నికల్లో బీసీలు ఉన్న చోట బూతుల్లో 80% 85% ఓట్లు వేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏకపక్షంగా బీసీ వర్గాలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. మన నియోజకవర్గంలో బీసీలకు చెందినటువంటి బూతుల్లో 80-85% అంటే 100కి 80-85 ఓట్లు పడినటువంటి బీసీ బూతులు ఉన్నాయంటే ఇది బీసీలు ఏ విధంగా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ కూటమికి అండగా నిలబడ్డారనే దానికి నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి ఏకపక్ష మద్దతు తెలియజేసినటువంటి బీసీలకి నియోజకవర్గంలో అండగా నిలబడే విధంగా నేను బాధ్యత తీసుకుని మనకు కావలసినటువంటి ప్రాథమిక అవసరాలన్నింటినీ కూడా అన్ని నెరవేర్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషమని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే.